సముద్రంలో లక్ష్మీదేవితో సేవలు చేసుకుంటూ ఉంటుండగా అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క నారదుని చూసి, పోయి నారద, నీవు కొద్ది రోజుల క్రితమే కదా ఇక్కడ నుండి వెడలిపోయావు, అంతలోనే నీవు లోకాలన్నీ తిరిగేసి వచ్చావా తండ్రి అనగానే, లేదు లేదు స్వామి, నేను తిరిగేసి తిరుగుతూ భూలోకంలోకి వెళ్ళాను. భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా కష్టాలు అనుభవించున్నారు, వారిని రక్షించాలనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. ఆ యొక్క భూలోకంలో ప్రజలందరూ కూడా సత్యాన్ని మరచి అధర్మాన్ని ఎంచుకుంటూ బంధుత్వాలకు కూడా ఎటువంటి ఆలోచన చేయకుండా అధర్మాన్ని పాటిస్తూ ధర్మం అనేది నిలవక అందరూ కూడా చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. తల్లిదండ్రులను పట్టించుకోకుండా భార్యాభర్తల మధ్య సఖ్యత లేక పిల్లలపైన ప్రేమాభంగా తగ్గిపోయి ధనాపేక్షలతో ధనమే అర్జించాలనే ఉద్దేశంతో అందరినీ కూడా వదులుకొని చాలా కష్టంలో అనుభవించున్నారు. కావున వారిని రక్షించాలనే ఉద్దేశంతో దగ్గరికి వచ్చాను తండ్రి అంటే, అప్పుడు ఆ శ్రీమన్నారాయణ చెప్పారంట, దానికి చాలా చక్కటి ఉపాయం ఉన్నది, అదే శ్రీ రమా సత్యనారాయణ వ్రతం. ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినట్లయితే అందరూ కూడా శుభం కలుగుతుంది, అందరూ కూడా ధర్మ మార్గాన్ని పాటిస్తారు అని తెలియజేశారంట. ఏం వ్రతం అది? సత్యనారాయణ స్వామి రమా సహిత సత్యనారాయణ. ఓం పంచామి గోద్భూతాన్ పంచాక్షమ్నో భామజదో తకుదావంధర్యాయాన్యగురం. ఓం గోవిందాయ నమః విష్ణవే నమః. ఇదేనా? ఓం గోవిందాయ నమః, ఓం విష్ణాయ నమః, ఓం మధుసూదనాయ నమః. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, ఓం విష్ణవాయ నమః, ఓం శ్రీకేశవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః. లోకంలో యోగ్యమైనటువంటిది, స్థిరమైనటువంటిది, మంచి ఏదైనా పూజా కార్యక్రమం ఉంటే తెలియజేయండి అనగా, మీకు లాగానే ఇంతకుముందు నారదుల వారికి కూడా ఎటువంటి సందేహమే కలిగినది. మరి మోకానికి ఎంత రుద్దుకుంటున్నావురా దుర్గా? బట్టలు పడతాయి అప్పటికప్పుడు అప్పటి నుంచి నేను ఎట్లా సతాయిస్తూనే ఉన్నాను. అడిగి అయితే మోనిక అవసరం మోనిక అవసరం మోనిక పాపమేగా బాధపడుతుంది. అన్నీ పనులు అవన్నీ ఓపెన్ చేసి పెట్టి అన్నీ ఖరాబ్ అయిపోతాయి. ఆడంటే మనిషి కొట్టు కోసుకొని దింగకి వస్తుంది. అయ్యో దేవుని కాడ తీయద్దు, దేవుని కాడ పెట్టలేదు అది పెట్టబెట్టు, దేవుని కాడ పెట్టుకోరా అన్నీ ఉండని. ఏం చేస్తున్నావు?